తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో 2 లక్షల రైతు రుణమాఫీ, పంట రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జూలై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మొత్తం 3 విడతల్లో మాఫీ చేస్తుండగా ఇప్పటికే 2 విడతల్లో 1,00,00,000 వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న 3వ విడతగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు 2 విడతల్లో రుణమాఫీ జరగ కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోల్చకపోవడం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. అర్హతలున్న రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అటువంటి వారి కోసం 4 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ఆందోళన గురికావద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. రెండో మారు రూపాయల నుంచి 1,50,000 చేయడం జరిగింది. ఇవాళ 10 రోజుల 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా అయింది. అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో, ఇతరత్ర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా సాంకేతికమైనటువంటి కారణంతో మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదులను మీ లేఖ నివాసులే సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతులకు సంబంధించి ఈరోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి 4,000 రూపాయలు వృద్ధి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000, 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చులు పెరిగినాయి, వద్దన్నా ఖర్చు విడబడతా ఉంది. వాటి ఖర్చులు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ వినండి. విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంకులో శాంక్షన్ అయి ఆ స్కీమ్ మీకు చేయలేదాకా మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తారు. అప్లికేషన్ నుంచి బ్యాంకులో చేయలేదాకా మా బాధ్యత మనం పనిచేస్తున్నాం. దయచేసి మీరు ఎవరెవరు ఉత్సాహం ఉన్నారో వాళ్ళంతా మీ